హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్సాఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ ఇండియాలో 10కి పైగా సినిమాలు ఆడియన్స్ కి ఆప్షన్ గా ఉండగా ఈ వీకెండ్ కూడా అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది చావా ఫిల్మ్. గడిచిన సండే 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇది మాత్రమే అని చెప్పొచ్చు. అది కూడా 31st డే. దెబ్బకి 5th వీకెండ్ పుష్ప 2 శ్రీ 2 పై ఉన్న రికార్డ్స్ ని కూడా బ్రేక్ అయిపోయాయి. 5th వీకెండ్ శ్రీ 2 16 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా దాన్ని పుష్ప 2 అందుకోలేక 14 కోట్ల నెట్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు శ్రీ 2 ను కూడా బీట్ చేస్తూ ఏకంగా ఫస్ట్ ప్లేస్ కెళ్ళింది చావా ఫిల్మ్. అది కూడా 22 కోట్ల నెట్ తో. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా ప్యూర్ ర్యాంపేజ్ చూపిస్తూ తెలుగు సినిమాల్ని కూడా డామినేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. హిందీలో చావా దెబ్బకి రీసెంట్ గా రిలీజ్ అయిన జాన్ అబ్రహం ది డిప్లొమాట్ ఫిల్మ్ అండ్ క్రేజీ సినిమాలు పక్కకెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా తర్వాత ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే అది కోట్ సినిమాకి. ప్రీమియర్స్ తీసేస్తే డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 2 కంటే డే 3 మరోసారి పెద్ద నెంబర్ పెడుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. దాంతో వీకెండ్ గ్రాస్ 25 కోట్లకి చేరువలో ఉండగా మరోపక్క డ్రాగన్ సినిమా 150 కోట్ల మార్క్ అందుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. రీసెంట్ టైంలో ఇండియాలో ఎంత లాంగ్ రన్ వచ్చిన సినిమాలంటే అది చావా అండ్ డ్రాగన్ సినిమాలు మాత్రమే. ఇక దీని తర్వాత వచ్చిన కింగ్స్టన్ లాంటి ఎన్నో సినిమాలు రన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాయి కూడా. ఇక గడిచిన వీకెండ్ రీ రిలీజెస్ కూడా మంచిగానే సందడి చేశాయి. లైక్ యుగానికి ఒకడు, సీతం వకట్లో సినిమాల చెట్టు అండ్ పునీత్ రాజ్ కుమార్ అప్పు ఫిల్మ్. బట్ ఏది కూడా గడిచిన వీకెండ్ అనుకున్న రేంజ్ లో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయాయి. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అందుకే అప్పు విషయానికి వస్తే పునీత్ రాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా కర్ణాటకలో రీ రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ బుక్ మై షోలో డే 1 15,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా డే 2 8,000కి పైగా టికెట్స్ అండ్ డే 3 10,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. దాంతో 3 డేస్ లోనే 33,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి, విచ్ వాజ్ ఎ డీసెంట్ వన్. బట్ కర్ణాటకలో రీ రిలీజెస్ పరంగా ఇది రికార్డ్ గా చెప్పొచ్చు. బట్ మన సినిమాలతో కంపేర్ చేస్తే వెరీ నార్మల్ ఓపెనింగ్స్. మరి కన్నడ నుంచి ఏ సినిమా రీ రిలీజ్ లో పెద్ద నెంబర్ పెడుతుందో చూడాలి. బాలీవుడ్ లో చావా తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అదే క్రేజీ అండ్ ది డిప్లొమాట్ ఫిల్మ్. బట్ ఈ చావా కొట్టిన దెబ్బకి ఈ 2 సినిమాలు కూడా పక్కకెళ్లిపోయాయనే చెప్పొచ్చు. యాక్చువల్ గా 2 కూడా ఒకే టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రాగా క్రేజీ సినిమా ఓవరాల్ గా 13.6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తే చాలా ఇయర్స్ తర్వాత జాన్ అబ్రహం యాక్ట్ చేసిన ఆ ఫిల్మ్ డీసెంట్ నంబర్స్ పెట్టిందని చెప్పొచ్చు. ది డిప్లొమాట్ ఫిల్మ్ డే 1 4 కోట్ల నెట్ తో ఓపెన్ అవగా డే 2 4.6 కోట్ల నెట్ అండ్ డే 3 4.7 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 3 డేస్ నెట్ ఇండియాలో 13.4 కోట్లకి చేరుకోగా తన కెరీర్ లో రీసెంట్ టైంలో ఇది డీసెంట్ ఓపెనింగ్స్ అయినా కూడా సినిమా బడ్జెట్ బట్టి కంపేర్ చేస్తే ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్. అసలు బాలీవుడ్ వాళ్ళకి ఎలా ఈ బడ్జెట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ తో సినిమాలు వర్కౌట్ అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఇక చావా విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో నిన్న మరోసారి 85 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దిల్రుబాకి షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. ఇందులో సగం నంబర్ కూడా పెట్టలేకపోయింది ఆ ఫిల్మ్. ఇక షేర్ చూస్తే 45 లక్షల రేంజ్ లో ఉంది. దాంతో 10 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో ఉంది. సో 20 కోట్లు ఎందుకోవాలంటే ఇప్పటి నుంచి స్టడీ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక హిందీలో ఇండియా నెట్ పరంగా 562 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వన్ ఆఫ్ ది టాప్ క్రాసర్ అనిపించుకుంది. ఇక ఇండియాలో గ్రాస్ చూస్తే 670 కోట్ల రేంజ్ లో ఉంది. అటు ఓవర్సీస్ లో 90 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 31 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 760 కోట్ల మార్క్ దాటేయగా ఓవర్సీస్ నంబర్ తక్కువగా ఉండడం వల్ల తెలియలేదు, కానీ ఇండియాలో చాలా పెద్ద నెంబర్స్ పెడుతుంది ఈ చావా ఫిల్మ్. సో ఖచ్చితంగా 800 కోట్ల మార్క్ అందుకునేలానే దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక డ్రాగన్ విషయానికి వస్తే స్టిల్ తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా సాలిడ్ నెంబర్స్ పెడుతూ దూసుకుపోతుంది. నిన్న తెలుగు స్టేట్స్ లో మరోసారి ఇంత కాంపిటీషన్ లో కూడా 10 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 11 కోట్లు దాటేయగా గ్రాస్ 21 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో 78 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ 80 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లిస్ట్ లో యాడ్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో 10 కోట్ల 50 లక్షలు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 35 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 147.5 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 72 కోట్లు దాటింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటికే 47 కోట్ల పైన ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. రీసెంట్ టైంలో విజయ్ రజనీ సినిమాలు కూడా ఇంత ప్రాఫిట్ అయితే అక్కడ తీసుకురాలేదు. అండ్ టైప్ 2 హీరోల సినిమాలు హిట్ అయినా కూడా ఇంత రేంజ్ ప్రాఫిట్ ఎప్పుడు తమిళనాడు చూడలేదు. అలా న్యూ ఇయర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. తన నెక్స్ట్ సినిమాపై కూడా హైప్ అనేది గట్టిగా ఉండగా తమిళ్తో పాటు తెలుగులో కూడా హ్యాట్రిక్ కుట్టేలా కనిపిస్తున్నాడు ఈ హీరో. ఇక దిల్రుబా విషయానికి వస్తే ప్రతి మండే వీడియోలో కూడా ఈ మాటనే చెప్తూనే ఉన్నాం, సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని. అయితే ఈ మూవీ డే 1 కంటే డే 2 50% వరకు డ్రాప్ అవగా డే 2 కంటే డే 3 మరోసారి డ్రాప్ అవుతూ అవుట్ రైట్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరనుంది. డే 1 వరల్డ్ వైడ్ గా 15 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 60 లక్షలకి పడిపోగా డే 3 వరల్డ్ వైడ్ గా 50 లక్షలు అందుకోవడానికి నానావస్థలో పడింది. షేర్ చూస్తే డే 1 60 లక్షలు, డే 2 30 లక్షలు అండ్ డే 3 24 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 90 లక్షలకి చేరుకోగా గ్రాస్ 1.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ కి గాను 1.14 కోట్ల షేర్ ని అండ్
2.3 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో చూస్తుంటే 3 కోట్ల గ్రాస్ కూడా అందుకునేలా కనిపించట్లేదు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 12 కోట్లు కావడంతో హిట్ అనిపించుకోవాలంటే మరో 10.8 కోట్ల షేర్ అయితే అవసరం. ఎంత కలెక్ట్ చేయడం కష్టం కావడంతో సినిమాని అవుటర్ డిజాస్టర్ లిస్ట్ లోకి వేసేయచ్చు. తర్వాత సినిమా కావడంతో ఓటీటీ నుంచి కూడా ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. సో థియేటర్కల్ గా కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తుంటే బాగుంటుందని ఫీల్ అవుతుంది ఈ ట్రేడ్. ఇక కోట్ విషయానికి వస్తే ప్రీమియర్స్ తో 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 6 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా డే 2 గ్రోత్ చూపిస్తూ 7 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక డే 3 అయితే 7.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ రీసెంట్ టైంలో రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు. డే 1 కంటే డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్ పెట్టాలంటే అది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. బట్ ఈ సినిమా డే 1 పెద్ద నెంబర్ తో స్టార్ట్ చేసి అక్కడి నుంచి పెంచుకుంటూ పోవడం నిజంగా రికార్డ్ గా చెప్పొచ్చు. అది కూడా ఎలాంటి అన్నోన్ క్యాష్ తో. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 3 డేస్ కి గాను 4.65 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు 10 కోట్ల వైపు దూసుకుపోతుంది. చాలా మంది నోటెడ్ హీరోస్ కి నైజాంలో 10 కోట్ల షేర్ మూవీ ఇప్పటికీ కూడా లేదు. బట్ ఎలాంటి క్యాష్ తో ఈ ఫీట్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇక సీరియల్లో 55 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా ఆంధ్రలో 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 3 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 8.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 15.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ యుఎస్ లో ఇప్పటివరకు $6 లక్షల మార్క్ ని దాటేయగా ఇప్పుడు 1 మిలియన్ వైపు దూసుకుపోతుంది. అలా కోట్ మూవీ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 24 కోట్లు దాటింది. ప్రొడ్యూసర్ గా నానికి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి డే 1 నుంచే ప్రాఫిట్స్ తీసుకొచ్చిన ఈ ఫిల్మ్ ట్రైల్ లెక్కల ప్రకారం 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగ్గా 5 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది కోట్ ఫిల్మ్. సో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్న అండ్ తండేల్ సినిమాల తర్వాత హిట్ అనిపించుకున్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. అది కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ తో. చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ ని ఈజీగా అందుకునేలా కనిపిస్తుంది కోట్ ఫిల్మ్. మరి ఈ రోజు ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక సీతం వాకిట్లో సినిమాల చెట్టు విషయానికి వస్తే రిలీజ్ అయ్యి 10 డేస్ అయినా కూడా ఫస్ట్ వీకెండ్ వరకు ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ వీకెండ్ తర్వాత కాస్త స్లో అయినా కూడా ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో మంచిగానే హోల్డ్ చేసింది. బట్ తర్వాత కొత్త సినిమాల రిలీజులు పడ్డాం. కోట్ చావా సినిమాలు ఇరక్కొట్టేస్తూ ఉండడం మ్యాన్ దిల్రూబా వంటి సినిమాలకి షోస్ ఇవ్వడంతో ఈ సినిమాకి షోస్ లేకుండా పోయాయి. సో రీ రిలీజ్ లో ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 7 కోట్ల మార్క్ అందుకోవడాన్ని పక్కన పెడితే 6.5 కోట్లు అందుకోవడం కూడా కష్టంగా చెప్పొచ్చు. దాదాపు 6 కోట్లకి కాస్త ఎక్కువ నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. బట్ ప్రెజెంట్ ఉన్న లిస్ట్ బట్టి చూస్తే ఇది మురారి గబ్బర్ సింగ్ అండ్ ఖుషి తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక 5th ప్లేస్ లో ఎలానో మహేష్ బాబు బిజినెస్ మెనే ఉండడంతో టాప్ 5 లో ఓవరాల్ గా 3 మూవీస్ తో దుమ్ము లేపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక సినిమా రన్ అయిపోవడంతో ఫ్యాన్స్ అయితే ఒక ఫేర్వెల్ షోని ప్లాన్ చేసుకున్నారు. ఈ మార్చి 2న సుదర్శన్ 35mm లో 9:30 PM కి షో అయితే పడనుంది. అండ్ ఈ వీడియో చేసే టైంకే ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది ఆ షో. అలా ఫ్యామిలీ సినిమాలతో కూడా రీ రిలీజ్ లో తన మార్క్ వేశాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇక అతడు సినిమా పైన హోప్స్ అన్ని. ఆ మూవీ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఇప్పుడున్న ఓల్డ్ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేయడానికి రెడీ అయింది సలార్ ఫిల్మ్. బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 డేస్ పాటు కంటిన్యూస్ గా 10-20 వేల వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ అది చూసిన వెంటనే ట్రేడ్ 5 కోట్ల మార్క్ ని డే 1 ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ప్రెజెంట్ అయితే ఇచ్చిన షోస్ అన్ని కంప్లీట్ అయిపోవడం అండ్ రిమైనింగ్ షోస్ ఏవి పెద్దగా దొరకపోవడంతో అనుకున్న నెంబర్ ని రీచ్ అయ్యేలా కనిపించట్లేదు. ఓవరాల్ గా ఇప్పటివరకు బుక్ మై షోలో 65,000కి పైగా టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. గ్రాస్ ఇంచుమించు 75 లక్షలకి అటు ఇటుగా ఉంటుందని టాక్. సో ఇప్పుడున్న బుకింగ్స్ బట్టి రిలీజ్ కి ముందు రోజు 1 crore మార్క్ మాత్రమే దాటేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో షోస్ ని కనుక యాడ్ చేశారంటే డే 1 2 నుంచి 3 కోట్ల గ్రాస్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అలా చూసినా కూడా రీ రిలీజ్ సినిమాల పరంగా టాప్ 5 లిస్ట్ లోకి వెళ్ళలేకపోతుంది సలార్ ఫిల్మ్. కొత్త సినిమానే కావడంతో ఆఫ్లైన్ లో కూడా టికెట్స్ మంచిగానే తిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. రీ రిలీజ్ లో సలార్ ఫిల్మ్ కోట్ అండ్ చావా ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.